ఆ మందు వల్ల కదా అంతా పోయేది. ఇప్పుడు ఎవరు చూసినా ప్రతి ఊరు చిన్నపిల్లలందరూ కూడా గంజాయి. ఇప్పుడు కొద్దిగా ఎక్కువైందన్న. ఇంతవరకు అనుకో ఒకసారి 20 సంవత్సరానికి ఇప్పుడు ఎవరైనా ఇచ్చేస్తున్నారు. 120 కాదు, 130, 150, 120 వందలు చేస్తే లేబర్ ఎలా ఉంటారయ్యా? ఇప్పుడు 500 సంపాదించున్నా అక్కడే పోతుంటే ఇంకా పిల్లలు ఎలా పోతుంటా? 2 రోజులు కట్టి తాగాను అన్నం వేసుకోలేదు. వాంతరు చంద్రబాబు నాయుడు బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటారు? డెవలప్ చేసేది బాగా. అప్పుడు రేట్లు కూడా అంత ఉండేవి కాదు. ఏం చేయలేదండి. ఏం చేశాడంటే రేట్లు పెంచేసాడు. ఆ బ్రాండ్ ఏంటో అర్థం కావట్లేదు. ఆ తాగిన వాళ్ళు చాలా మంది శ్మశానాలకు వెళ్ళిపోతున్నారు. కోరుకుంటూ ఏముంది, ప్రభుత్వం మారిపోద్ది. ఫ్యామిలీలు అలా మామూలు పాలు ఇచ్చి అందుకే జనాలు కిడ్నీలు. ఎందుకంటారు వ్యవస్థలో తయారైందంటారు? బ్రాండ్లు కూడా సొంత బ్రాండ్లు వస్తున్నాయి అంటున్నారు సార్. మా కల్తీ అంటాం, కల్తీ బ్రాండ్లు అన్ని. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీలు నెంబర్ 1 రాయల్ గోల్డ్ అయ్యేది. ఇప్పుడంతా డూప్లికేట్ గ్యాండ్ అయిపోయింది. వచ్చే ఎన్నికల రాష్ట్రంలో సీఎం ఎవరికని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రాజధాని కావాలి. జగన్ ప్రభుత్వ పాలన ఏం పెద్ద భాగ్యం లేదండి. పెద్దగా ఏదన్నా కానీ ఆ పథకాలు తప్పితే అభివృద్ధి డెవలప్మెంట్ లేదు ఎక్కడ. ఈరోజు చూద్దామంటే ఎక్కడ చూసినా మట్టి రోడ్లు కానీ ఒక గుంట ఒక పాపాన పోలేదు. మనకి ఎప్పుడైనా కానీ అమరావతి డెవలప్ అయితేనే బాగుంటుంది. 3 రాష్ట్రాలు ఎవరికి ఉపయోగం ఉంది? నేను ఒక 20 కిలోమీటర్లు బండి వేసుకుని వెళ్ళి రావాలండి. ఈ బండి వేసుకుని వెళ్ళి వచ్చే ప్రాసెస్లో నాకు బండి ఇప్పుడు రోడ్లు అవి సరిగ్గా లేవండి. రోడ్లు చాలా ఇబ్బంది. నాకు వచ్చే జీతంకి వాటికి బళ్ళు పెట్టుబడులకి రోడ్లకి పంచర్లు పడి మళ్ళీ డ్యూటీలకి లేట్గా వెళ్తాను. ఇలాంటి చాలా బర్డెన్స్ చాలా అనుభవించామండి 5 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్న రాజధాని ఒకటి దాని స్టేటస్ ఏంటో కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. దాన్ని కరెక్ట్గా నిర్ధారణ చేసి ఉన్న ఒక్క రాజధాని అయినా మనకు సెట్ చేయలేకపోతున్నారు. అలాంటిది ఇంకా 3 రాజధానులు అంటే 3వ రాజధాని గురించి 2వ రాజధాని గురించి నేనైతే మాట్లాడలేనండి. జగన్ గారి పరిపాలన అంటే అసలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇంత నియంత్రణ పరిపాలన ఎక్కడ చూడదు. రాజధాని అంటున్నారు. ఉన్న రాజధాని ఒకటి ఎక్కడైనా ఉన్నది ఒకటి రాజధాని ఉంటుందండి. ఒకటే డెవలప్ లేకుండా 3 రాజధానులు డెవలప్ చేస్తూ ఉంటారండి. ముందు ఒకటి అవ్వాలి. పైన రాష్ట్రంలో పరిపాలన మాత్రం ఏం పోలేదు. కరెంటు బిల్లు నెలకోసారి దారుణంగా వస్తుంది. మాకు 130, 140 రూపాయలు వచ్చే బిల్లు 800 వస్తున్నాయి నెలకు వచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు 2 నెలల బిల్లు 140, 150 రూపాయలు, 170 రూపాయలు మించి రాలేదు. ఇప్పుడు నెలకు వచ్చి 800 వస్తుంది. జగన్ పరిపాలనపై మా అభిప్రాయం అయితే జగన్ ఏ ఒక్క విషయాన్ని 4 సంవత్సరాలు పెట్టి అభివృద్ధి ఎక్కడా చెందలేదు. ఈ సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ సంక్షేమ పథకాల వల్ల అంతా 100కి 80% ఇస్తానంటున్నాడు కానీ 20% కూడా అందుకోలేదు. ఉట్టి అడ్వాండింగ్ బటన్ నొక్కుతాను. ఈ రోజుని బటన్ నొక్కాడు, ఫస్ట్ తారీఖు నొక్కాడు. ఈ రోజుకి వచ్చి ఇప్పటికీ ఎవరికి బ్యాంకులకు వెళ్ళిన డబ్బులు. అది పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ తీసేసి ఈ కాంట్రాక్ట్ ఇంకోటి అన్నాడు. ఇప్పటికి లేదు. ఆ పోలవరం పొలాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు డబ్బు ఇవ్వలేదు. దాని మీద ఎవరు నమ్ముతారండి? ఈ మాటలు ఎవరు నమ్మరు.